ఎంత ఘోరం అండి ఇది. అసలు గ్రాండ్ బే హోటల్ కింద నుంచి మనం ఆ వ్యూని చూస్తే ఎంత బ్యూటిఫుల్గా విశాఖపట్నం కనిపిస్తుంది. దానికి అడ్డంగా మీరు బ్రిడ్జ్ తీసుకొని వచ్చి కడితే ఈ హోటల్కి ఆ హోటల్కి మధ్యలో బ్రిడ్జ్ కట్టుకుంటే ఆ వ్యూ ఏమైపోవాలి. దానికి క్యాబినెట్లో మీరు పర్మిషన్ ఇస్తారా? డెఫినెట్గా దాని మీద కోర్టుకు వెళ్తాం, దాన్ని అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తాం. ఇది విశాఖపట్నం ప్రజల తాలూకు ఆస్తి, ప్రకృతి సహజసిద్ధమైనటువంటి సంపద. ఇవన్నీ పక్కన పెట్టేసి విశాఖపట్నాన్ని మీకు నచ్చినట్టు రాసి ఇచ్చేసేయండి ఎవడబడితే వాడికి. ఇలాంటి డ్రగ్స్ ఇష్యూస్ అన్నింటినీ కూడా ఎంకరేజ్ చేయండి. మీకు కావాల్సినటువంటి వ్యక్తులు ఉంటే కాపాడండి. దీన్ని చూస్తూ ఊరుకోం. దీని మీద మరింత గట్టిగా ప్రజలకి వాస్తవాలన్నీ తెలియజేయాలనేటువంటి ఉద్దేశంతో మీ ముందుకు రావడం జరిగింది. ఈ విడిచిపెట్టినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారి మీద పూర్తి స్థాయి ఎంక్వైరీ జరగాలి. వారితో పాటు వారి వెనక నిలబడినటువంటి ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వారి మీద కూడా ఎంక్వైరీ చేయాలి. ఎందుకు వారిని కాపాడాల్సినటువంటి